హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవేంటో మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, దొండకాయలు. ఈరోజు వీటితో అయితే ఎప్పుడు మసాలా కూరలు తిని బోర్ కొట్టేసిందండి. అందుకే ఈరోజు కొంచెం కొత్తగా పచ్చడి చేసుకుంటున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే దొండకాయలను అయితే నీటిలో కడుక్కుంటున్నానండి. ఇలా కడిగేసుకొని ఇప్పుడైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటే మనకు ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి. అదే పొడవుగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఆయిల్లో ఫ్రై అవ్వవు తొందరగా. అందుకే ఇలా అడ్డంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే శనక్కాయలు అయితే ఒలుచుకుంటున్నానండి. పల్లీలు కావాలి కదా, అందుకని ఇప్పుడైతే ఇలా ఒలుచుకునేసాక ఇలా అయితే వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకోవాలండి పల్లీలు. ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు 2 టమోటాలు 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ టమోటాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి అన్నీ పక్కన పెట్టుకున్నాను. చూడండి, దొండకాయలు కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పల్లీలు కూడా రెడీ అయిపోయాయి, మనకు వేగిపోయాయండి పల్లీలు. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము. పల్లీలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత అదే పెనం పెట్టాను. అదే పెనంలో ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కనివ్వాలి ఆయిల్ని. ఇలా వేడెక్కాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొత్తిమీర వేసుకున్నానండి. అంటే ఇప్పుడు మనమేం కూరలే కాదు కాబట్టి, మిక్సీకి పచ్చడే కాబట్టి మిక్సీకి పట్టేస్తాం కాబట్టి అందుకే కొత్తిమీర అలానే వేసుకునేసాను వాష్ చేసుకొని. ఇలా అయితే దాన్ని వేయించుకున్నాక దొండకాయలు కూడా వేసుకున్నాను. కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా అంటే కింద మాడిపోకుండా కలుపుకుంటూ బాగా వేపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూనే ఉండాలి. చాలాసేపు పడుతుంది, టైం అయితే పడుతుందండి వేయించుకోవడానికి. చూడండి, ఇలా వేయించుకోవాలి బాగా. ఇప్పుడైతే చింతపండు కొద్దిగా ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలండి. ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను చింతపండు నల్లగా అయిపోకుండా, అందుకనేసి నేను ముందుగానే నానబెట్టుకున్నాను. లేదా మెత్తగా ఉంటే అలా అయినా వేసుకునేయచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఈలోపు మళ్ళీ ఒకసారి కలుపుకుందామని కలుపుతూ ఉన్నాను దొండకాయలని. ఇలా వేయించుకుంటూనే ఉండాలి. ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాం. నూనెలో బాగా వేయించుకోవాలి. టమోటా ముక్కలు కూడా ఇలా వేయించుకోవాలి. ఇలా అన్నీ బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేయించుకున్నాక తర్వాత చల్లారబెట్టుకోవాలి. వేడి మీదనే మిక్సీకి ఎప్పుడు ఏదైనా కూడా వేడిగా మిక్సీకి ఎప్పుడు వేసుకోకూడదండి. అది మూత ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే బాగా వేయించుకొని కొద్దిగా చల్లారాక తర్వాత మిక్సీకి వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లేదంటే అది ఎగిరిపోతే మన మీద పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే ముందుగానే పల్లీలు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకుంటున్నాను. ఎందుకంటే అవి పప్పులు కదా, కొంచెం ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఫస్ట్ అయితే. ఇప్పుడైతే వీటిని కూడా దొండకాయలు టమోటాలు కొత్తిమీర వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూడండి, ఈ పప్పుల పొడిలోకే వేసుకోవాలి. అంతా మిక్సీ జార్లోకి అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లోకి వేసుకునేయాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా తుంచేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో ఇలా అంటే అలానే వేయించుకుంటే అవి చిట్టపటలాడి అవి చిట్లుతాయి, అందుకనేసి ఇలా తుంచేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఫస్ట్ మర్చిపోయాను మిర్చి వేయడమే, అందుకే ఇప్పుడు వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆవాలు వేసి చిటపటలాడాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా,
అదైతే వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఇది కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఎంతో కమ్మగా ఉండే దొండకాయ పచ్చడి మనకు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఎంత బాగా ఉందో అసలు పచ్చడి. ఇది బాగా కనిపించడానికని కొత్తిమీర కొద్దిగా గార్నిష్ చేశాను. నేను ఇలా గార్నిష్ చేశాను. మీకు నచ్చిందా ఇది? చూడండి, ఇలా దొండకాయ కూడా ఒకటి పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.